హాయ్ అండి, నేను మీ స్వర్ణ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ వెల్లుల్లి ఫ్రై అండి. ముందుగా ఈ రెసిపీ కోసము పావు కేజీ కాకరకాయలు తీసుకొని ఈ విధంగా రౌండ్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకొని బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు అనేది బాగా ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకుంటేనే చేదు అనేది అస్సలు ఉండదండి. ఇవి వేగడానికైతే కొద్దిగా టైం పడుతుంది. ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ వేయించుకుంటే ఈ విధంగా చక్కగా వేగిపోతాయి. చూస్తున్నారు కదా, ఇంత చక్కగా ఎర్రగా వేగిపోయాయి. ఈ విధంగా వేయించుకోవాలండి, అప్పుడే చేదు అనేది అస్సలు ఉండదు. ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా ఒక ప్లేట్లో తీసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. అదేవిధంగా తక్కువ టైంలో చేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఈ విధంగా అన్నీ కూడా ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండ్లీలో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా చక్కగా వేయించుకోవాలి. ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్ కూడా వేసిన తర్వాత చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 పచ్చిమిర్చి కూడా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది. ఇవి వేగేలోపు మనము ఇందులోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఈ మసాలా కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, అలాగే ఒక 5-6 ఎండుమిర్చి అనేది కారానికి తగ్గట్టు తీసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు. వీటన్నింటినీ కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా పేస్ట్లాగా చేసుకోకూడదు, కొద్దిగా బరకగానే చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే సాల్ట్ వేయడం మర్చిపోయానండి, సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా ఇందులోనే వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఆనియన్ కాకరకాయ అన్నీ కూడా మనకు చక్కగా వేగిపోతాయి. కలిసిపోయేట్టు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ మసాలా అయితే వేసేసుకొని కలుపుకోవాలి. ఒక 1 మినిట్ కలిపేసుకుంటే మనకు సరిపోతుందండి. మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం అయితే లేదు. కాకరకాయ ఉల్లిపాయ అన్నీ కూడా ముందుగానే వేయించుకున్నాం కాబట్టి ఈ మసాలా అంతా కలిసేట్టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఈ విధంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో. తక్కువ టైంలోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఇదండి వాటి వీడియో అయితే. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.